అందరికి నమస్కారాలు. నేను మీ డాక్టర్ నాగశెట్టి ధర్మతేజ. జనరల్లీ ఓవర్ థింకింగ్ వల్ల మన బ్రెయిన్ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతదనేది చూద్దామండి. బ్రెయిన్ ఈ ఓవర్ థింకింగ్ వల్ల స్ట్రెస్ మోడ్‌లోకి ఎళ్తదనమాట. ఒకే ఆలోచనని మళ్ళీ మళ్ళీ థింక్ చేయడం వల్ల ఈ అమిగ్డాలా అనే ఫియర్ సెంటర్ అనేది మన బ్రెయిన్‌లో ఉంటది. అది యాక్టివేట్ అయిపోయి ఈ డేంజర్ సిగ్నల్స్‌ని పంపిస్తా ఉంటదనమాట బ్రెయిన్‌కి. లాజికల్ థింకింగ్ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే మనకు ఈ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ అంటాం అనమాట. బ్రెయిన్‌లో ఇది ఆలోచించేదానికి, డెసిషన్ తీసుకునేదానికి ఉపయోగపడే భాగం. ఇది సరిగ్గా పనిచేయదనమాట. దానివల్ల మనం డెసిషన్ అనేది ప్రాపర్గా తీసుకోలేని సిచ్యువేషన్ కూడా మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా స్ట్రెస్ హార్మోన్స్ అనేటివి ఎక్కువ రిలీజ్ అవుతుంది అనమాట. కార్టిసోల్ కానీ అడ్రినలిన్ లాంటివి కానీ ఎక్కువగా రిలీజ్ అవుతాయి. వీటి వల్ల గుండె దడ ఉండడం కానీ, టెన్షన్గా ఉండడం కానీ, అలసట అనేది మనం గమనిస్తూ ఉంటాము. మెమరీ ఆర్ ఫోకస్ అనేది కూడా బాగా తగ్గుతుందండి. ఎందుకంటే ఈ కార్టిసాల్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఈ హిప్పో క్యాంపస్ అంటాం అనమాట. ఏంటంటే ఇది మెమరీ సెంటర్, ఇది బాగా ప్రభావితం అవుతుంది. దానివల్ల ఏంటి అంటే ఫోకస్ చేయలేకపోవడము, చదివింది గుర్తుండకపోవడం ఇలాంటివి మనం గమనిస్తూ ఉంటాము. అదేవిధంగా స్లీప్ డిస్టర్బెన్సెస్ కూడా నైట్ కూడా మనకు బ్రెయిన్ ఆన్ మోడ్లోనే ఉంటుంది. దానివల్ల ఏంటంటే స్లీప్ సరిగ్గా రాకపోవడం, వచ్చినా కూడా డిస్టర్బ్ స్లీప్ ఉండడం మనం చూస్తూ ఉంటాము. సింపుల్గా చెప్పాలి అంటే ఈ ఓవర్ థింకింగ్ అనేది బ్రెయిన్కి ఒక ఫేక్ డేంజర్ అలర్ట్ అనమాట. బ్రెయిన్ మీద చాలా ప్రెషర్ అనేది పడుతూ ఉంటుంది. సో ఖచ్చితంగా ఓవర్ థింకింగ్ అనేది మనం తగ్గించుకోవాలి, కంట్రోల్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.